సమాధానలేమిలో మనం బ్రతుకుతున్నామా అనేది మనము గమనించుకోవాలి. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని కాపాడుకోవడంలో, దేవుడిచ్చిన తలంపుల్ని కాపాడుకోవడంలో, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవడంలో లోకముతో రాజీ పడలేదు నాబోతు. అందుకనే తను పేరునకు అర్థం ఏంటి? పరిపక్వత చెందినవాడు అని అర్థం. విశ్వాసములో పరిపక్వత చెందినవాడు. ఏ యొక్క శోధనలు వచ్చినా, ఏ యొక్క వేదనలు వచ్చినా లోకంతో రాజీ పడే వ్యక్తి కాదు నాబోతు. మహారాజైన ఆహాబుని ఎదిరించి నిలబడిన వ్యక్తి ఈ నాబోతు. చివరికి మరణాన్ని సైతం కూడా లెక్క చేయలేదంట. ప్రియదైవ జనాంగమా, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. విశ్వాసపు జీవితంలో రాజీ పడకూడదు. మనము ఎవ్వరితో రాజీ పడకూడదు. రాజీ పడిన వారమైతే మనం మనుషులకి భయపడిన వారమే, ఈ లోకానికి భయపడిన వారమే, ఈ లోకాశలకి భయపడిన వారమే అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, మనము లోతుగా ఈ నాబోతు యొక్క చరిత్రని మనం చూస్తూ ఉంటే చూడండి, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, వెరీ గుడ్ అన్న, 21వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మనము ఈ యొక్క నాబోతు గురించి పరిచయము మనం చూసుకుందాం. అసలు ఏంటి నాబోతు అనేసి చూడండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఈ నాబోతు యొక్క పరిస్థితి అంటే, ఈ నాబోతు ఎవరంటే ఇజ్రాయేలీయు వాడు. ఈ నాబోతు ఒక ద్రాక్ష తోటని కలిగి ఉన్నాడండి. ఏ తోట అండి? ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట ఎక్కడ ఉందయ్యా అంటే ఆహాబు యొక్క నగరుకు పక్కనే ఉన్నది. ఎక్కడుంది? నాహాబు యొక్క నగరకు పక్కనే ఉన్నది ఈ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోట. నాబోతు యొక్క ద్రాక్ష తోట ఆత్మీయ సాదృశ్యముగా మన విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. ఈ రోజున ఈ యొక్క ఆహాబు యొక్క నగరు లోక ఆశలకి సాదృశ్యముగా చూపిస్తూ ఉంది. ఆహాబు అంట వచ్చి నీ ద్రాక్ష తోట నాకు ఇమ్మని అడుగుతా ఉన్నాడంట. ఆ ద్రాక్ష తోటకి ఎంత ఖర్చు అవుతా ఉన్నదో అది నేను ఇస్తాను, లేకపోతే ఆ ద్రాక్ష తోటకి మారుగా వేరొక తోటని నేను నీకు ఇస్తాననేసి ఆ రాజైన ఆహాబు ఎవరిని అడుగుతా ఉన్నాడు? నాబోతుని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ నాబోతు దేనికి సాదృశ్యము? నాబోతు యొక్క ద్రాక్ష తోట మన ఆత్మీయ విశ్వాసానికి సాదృశ్యము. ఆహాబు యొక్క నగరు లోకానికి సాదృశ్యము. ఇక్కడ ఆత్మీయ సాదృశ్యంగా మనం పరిశీలన చేసుకుంటే మన యొక్క హృదయాన్నంట లోక ఆశలు ఎప్పుడు ప్రేరణ చేస్తాయంట. నీ హృదయాన్ని నాకివ్వు, మనము టీవీ సీరియల్ చూద్దాం, మనము విచ్చలవిడితనముగా ఎంజాయ్ చేద్దాం అనేసి ఆహాబు ఏ రీతిగా నాబాతు యొక్క ద్రాక్ష తోటను అడుగుతా ఉన్నాడో ఆ యొక్క సమయాన అదే ఆత్మీయ సాదృశ్యముతో మనల్ని ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నట్లయితే మన ద్రాక్ష తోట ఏంటంటే ఆత్మీయ సాదృశ్యముగా దేవుని హృదయము మనలో దేవుడు ప్రభు మన యొక్క హృదయంలో ఉంటాడు. మన యొక్క హృదయము ఫలించడి ద్రాక్ష తోట, విశ్వాసపు వైఖరిని చూపిస్తూ ఉంటది ఈ ద్రాక్ష తోట.